ఉన్నాం. ప్రభువా, ఈ సమయమున నా తండ్రి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానం చేస్తుండగా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నీ దాసుల నుంచి శ్రేష్టమైన నీ వాక్యమును, నీ పరిశుద్ధాత్మ యొక్క కృపగల మాటలను, మా విశ్వాసాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచేదిగా మీరు మాట్లాడించండి. ప్రతి విషయంలో మీ కృపను, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. యేసుక్రీస్తు ద్వారాడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు యొక్క మాటలను, కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. హగ్గాయి గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకొని పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్దాం. హగ్గాయి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఈ రోజున అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, మన విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు, లేదా మన పరిచర్యని కొనసాగించినప్పుడు, మన ఉపవాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని క్రీస్తులో ప్రదర్శించినప్పుడు లేదా అనుభవించినప్పుడు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, ఎన్నో రకాలుగా మన విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ధైర్యము అనేది కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటంటే, మనకు ఎదురయ్యే సమస్యలు అలాంటి సమస్యలు ఎన్ని రకాలుగా ఎదురవుతాయంటే, మనకు వాస్తవం చెప్పాలంటే మొట్టమొదటి సమస్య అపవాది చేత ఎదురవుతూ ఉంటుంది. రెండో సమస్య మనిషి యొక్క పాపము చేత ఎదురవుతుంటుంది. మూడో సమస్య మనుషుల చేత ఎదురవుతుంటుంది. నాలుగో సమస్య మనం దేవుని సన్నిధిలో అవిధేయతగా ఉన్నప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనం వాక్యాన్ని ఇక్కడ జెరుబ్బాబేలుతో దేవుడు ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ వాక్యం అంటే, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యం తెచ్చుకొనుము, పని జరిగించుము అంటాడు. అంటే మన ప్రార్థన, మన విశ్వాసం ఎలా ఉండాలంటే పని జరిగించేదిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని జరగకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంతగా ఉన్నా, ఇప్పుడు 4 గోడల మధ్యలో కూర్చొని నువ్వు 100 సంవత్సరాలు యేసుప్రభువుని నమ్ముకొని తపస్సు చేసినా, లేదా 100 సంవత్సరాలు మనం ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉన్నా, దానివల్ల ఉపయోగం ఏంటి? పని కావాలి. మనకేం కావాలంటే పని జరగాలి. ఒక ప్రార్థన చేసామంటే ఒక అద్భుతం జరగాలి. ఒక విశ్వాసం చూపించామంటే ఒక ఆశ్చర్య కార్యాన్ని చూపించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. జెరుబ్బాబేలు, నువ్వు నమ్మావు, నువ్వు దేవుని పని పట్టుకున్నావు, చేస్తున్నావు, బాగానే ఉంది. అయితే పని జరిగించు ముందు అంటున్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకో అని 3 సార్లు చెప్తున్నాడు. ఒక విశ్వాసులు ఒక ప్రార్థనలో, లేదా మనం మనుషులు చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, కొంతమంది సాక్ష్యాలు మనం విన్నప్పుడు మనలో ఒక ధైర్యం నింపబడుతుంది. అది ఒక రోజు ఉండొచ్చు, ఒక వారం ఉండొచ్చు, ఒక మాసం ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు. తర్వాత మళ్ళా మనం అధైర్యపడిపోతూ ఉంటాం. ఈ రోజున దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది హగ్గాయి గ్రంథం ద్వారా. ఏంటి తెలుసా? చూడండి, 3 విషయాలు మనం ఈ రోజు నేర్చుకోవచ్చు దేవుని సన్నిధిలో. అవి నేర్చుకునే ముందు దేవుడు ఎన్ని రకాలుగా మనకు తోడే ఉంటాడు, మనకు ధైర్యం ఎలా వస్తుంది అనేది ఒక్కసారి మళ్ళీ మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్న ఒక మాటని చెప్తున్నాను. అదేంటంటే, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. నెంబర్ 1 మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక సత్యం ఏంటంటే, మనుషులు, ధనము, జ్ఞానము, చదువు, ఇవన్నీ కూడా మన విషయంలో లేదా మన జీవిత విధానంలో ఏ మట్టు కూడా విజయాన్ని ఇవ్వు. పని జరిగిస్తే, అవసరాలు తీరుస్తాయి. ఇవన్నీ ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చక్కని విషయం ఉంటుంది. సూర్యుని కింద అంతా వ్యర్థమని రాస్తాడు. ఖచ్చితంగా అంతా వ్యర్థమని రాశాడంటే ఏంటంటే, అది చదువు గలవాడు ఉద్యోగం సంపాదించాడు, వడిగల్లవాడు పరుగులో విజయం పొందాడు, బీదవాడు ఎంత జ్ఞానం ఉన్న రాజు అని పట్టించుకోడు, ఇవన్నీ కూడా వ్యర్థము అని స్పష్టంగా చెప్తుంటాడు. కారణం ఏంటంటే, మనం చూసినట్లయితే ఇక్కడ
అద్భుతంగా దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే చూడండి ఇక్కడ, నేను మీకు తోడై ఉన్నాను. ఫస్ట్ థింగ్, మన ప్రార్థనలో మొట్టమొదటి అంశం, విజయానికి మెట్టేంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనుషులకు అవసరం లేదు, నాకు ధనం అవసరం లేదు, లేదా ఇంకా ఇతరితరుల బలవంతుల యొక్క లేదా పదవిలో ఉన్న అధికారుల యొక్క అవసరత నాకు లేదు. దేవుడే నాకు తోడై ఉన్నాడు అనగానే మొట్టమొదటి ధైర్యంలో మనకు ఒక 50% అక్కడ వచ్చేస్తుంది ఖచ్చితంగా. చూడండి, రెండో విషయం, ఇంకో విషయం చూద్దాం అక్కడ చూడండి. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. రెండవది ఏంటట, దేవుడు మనతో చేసిన నిబంధన, కోవెనెంట్. అదొక మంచి ఒడంబిక. ఒక విషయం చెప్పాలంటే ఒక ఒప్పందం. ఎలాంటి ఒప్పందం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఆయన నరుడు కాదు, మనిషిలాగా రెండు మాటలు మాట్లాడడానికి లేదా చేసిన ఒక మాటని తప్పిపోవడానికి. అది కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన నిబంధన ఏంటంటే, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయట తీసుకుని వచ్చాను. ఐగుప్తు అంటేనే పాపమునకు నిలయము, లేదా సాతానుకు నిలయము, మంత్రకట్లకు నిలయము, చేతబడులకు నిలయము, వ్యభిచారానికి నిలయము. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ప్రతి విధమైన ఒక చెడు అనేది ఒకటి ఉందంటే ఐగుప్తు. అది దానిలో నుంచే నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే అనే ఒక నిబంధన చేసిన దేవుణ్ణే నేను. ఈ చిన్న చిన్న సమస్యల నుంచి నేను బయటికి తీసుకురాలేనా, ఒకసారి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ఎవ్రీడే, ఎవ్రీ ప్రేయర్ మనం మస్ట్ ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా భార్య అవసరం లేదు, నా భర్త అవసరం లేదు, నా పిల్లలు అవసరం లేదు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, లేదా నన్ను బాప్తిజం నడిపిన పాస్టర్ ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళన్నీ నాకు సాయం చేశారు, ఇప్పుడు నాకు దేవుడే తోడు. ఫస్ట్ థింగ్. రెండవది, ఐగుప్తులో నుంచే బయటకు తీసుకొచ్చి నిబంధన చేసుకున్నాడే. ఈ చిన్నవి అసలు ఎన్న సఖ్యంగానే వీటి నుంచి నన్ను బయట తీసుకురాలేడా, ఖచ్చితంగా నా దేవుడు తీసుకొస్తాడు. రెండో విషయం. మూడో విషయం చూడండి, స్పష్టంగా అర్థమైతే అక్కడ, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక భయపడకుడి. ఇక థర్డ్ వన్ ఏం చెప్తున్నాడంటే దేవుడు స్పష్టంగా, మత్తయి సువార్త స్పష్టంగా మనం చదివితే ఒక మాట అర్థం ఏంటంటే, మంచి ఆ సువార్త మొత్తంలో కూడా నాకు నచ్చిన ఒక వర్డ్ ఉంటుంది. ఏంటంటే, మిమ్ములను అనాథలుగా విడువను అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇంకా నాకు అది నచ్చింది. చాలా వందల వేల మాటలు ఉండొచ్చు అందులో, కానీ ఒక మాట ఏంటంటే, మిమ్ములను నేను అనాథలుగా విడువను అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక సమయంలో తల్లి అనాథగా విడిచిపెడుతుంది, ఒక సమయంలో తండ్రి విడిచిపెడతాడు, ఒక సమయంలో భర్త విడిచిపెడతాడు, ఒక సమయంలో భార్య విడిచిపెడతాడు, ఒక సమయంలో కడుపున పుట్టిన పిల్లలు విడిచిపెడతారు, ఒక సమయంలో స్నేహితులు విడిచిపెడతారు, ఒక సమయం మనిషి జీవితంలో ఖచ్చితంగా వస్తుంది, అనాథలుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా ఎన్నడూ విడవను అంటున్నాడు. కారణం ఎందుకంత ధైర్యంగా చెప్పాడంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉంది. మై స్పిరిట్ అంటే నా యొక్క ఆత్మ ఎవరి దగ్గర ఉందంటే మీ మధ్యలో ఉంది అంటాడు. నిజంగా చూడండి, ఒక నిరాకారంగా ఉన్న భూమిపైన, జలములపైన ఆయన ఆత్మ అల్లాహాడుచు తిరిగినప్పుడు, ఏదట, నిరాకారంగా ఉన్న భూమి, నీళ్ళ మీద ఆయన ఆత్మ ఈ నిరాకారంగా ఉన్న భూమిని సాతాను చెడగొడతాడా అని చెప్పని అల్లాడుతూ ఆయన ఆత్మ తిరిగినప్పుడు, ఎంత ప్రార్థన చేసి బాప్త్యం తీసుకొని ఆయన కొరకు మన పాపాన్ని విడిచిపెట్టి, ఆయన కొరకు లోకాన్ని విడిచిపెట్టి, ఆయన కొరకు బంధువులు విడిచిపెట్టి, ఆయన కొరకు కులాన్ని విడిచిపెట్టి, ఆయన కొరకు ధనాన్ని విడిచిపెట్టి, ఆయన కొరకు మనం శరీరాన్ని హింసించుకుంటూ ఉపవాసం ఉంటూ రేయింబగలు ఆయనకు ప్రార్థన చేస్తే, మన కోసం ఆయన ఆత్మ మన చుట్టూ తిరగదా? నిరాకారంగా ఉన్న భూమిపైనే తిరిగిన ఆత్మ ఇంత ఆకారంగా ఉండి క్రీస్తు స్వరూపంలోని క్రీస్తు ప్రేమని మనం పరిపూర్ణంగా కాకపోయినా ఆయన పేరు చెప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన నమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మ ఎక్కడ ఉందంటే మన మధ్యలో ఉంది. ఆయన ఎన్నడూ మనల్ని దూరంగా లేడు. కాకపోతే మనకున్న సమస్యలు, మనకున్న ప్రెజర్స్, మనకున్న ఫైనాన్షియల్, మనకున్న హెల్త్, మనకున్న అపవాద తంత్రాలు బట్టి మనకి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహవాసం మనకు కనపడకపోవచ్చు. కానీ 100% ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన సశరీరుడిగా మన కనబడకపోయినా ఆత్మ రూపేణ మన మధ్యలోనే మనతోటే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మట్టుకి మన ఉనికి అనేది చాటుతుంది, మన ఉనికి అనేది నడుస్తుంది, మన ఉనికి అనేది ముందు కొనసాగుతుంది. కనుక మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ఆయన ప్రతి విషయంలో ముందేం చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకో, పని జరిగించంటున్నాడు. నేను ఏ రకంగా ఉన్నా, ఏ విధంగా మీ తోడుగా ఉన్నా, ఏ రకంగా మీతో నిబంధన చేస్తే అని చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు చూడండి, భయపడకుడి అని ధైర్యం చెప్తున్నాడు.
కనుక పిల్లరా, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, మన జీవితంలో గొప్ప మేలు అనేది ప్రభు మనకి ఇస్తున్నాడు. ఒక విషయాన్ని గమనించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం స్పష్టంగా ఒక విషయానికి వస్తే, కీర్తన గ్రంథానికి వచ్చినట్లయితే ఒక చిన్న మాటను అక్కడ, ఇప్పుడు దేవుడు మనకి ఏ రకంగా ఉన్నాడని తెలుసుకున్నాం. ఇప్పుడు ధైర్యం మనకి ఇప్పుడు వచ్చింది. ఈ ధైర్యం వచ్చినాక మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని ఎలా ప్రభులో మనం చూపెట్టాలి, ఎలా మనం ఎదగాలి అనేది ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. 36వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ ఎంత చక్కని విషయాన్ని నేర్పిస్తున్నాడు ప్రభు అంటే, మనం ధైర్యం తెచ్చుకోవాలి, లేదా మనం పని జరిగించాలి. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ప్రభు 3 విధాలుగా మనకి తోడుగా ఉన్నాడు అని చెప్పి ఒక మంచి వాక్యాన్ని హగ్గయి నుంచి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు మనకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మన ప్రార్థన, మన విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలి చూడండి. 36వ కీర్తనలో అక్కడ చూడండి 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం గమనించినట్లయితే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగును చూస్తున్నాం. చూడండి, ఇక్కడ 100% ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, ఒక సేవా పరిచర్య జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని, ఒక అద్భుతాన్ని చూడాలంటే ఇక్కడ స్పష్టంగా ఉంది, దేవుని యొక్క కృప అమూల్యమైనది. ఆ కృప దేవుని రెక్కల కింద మాత్రమే దొరుకుతూ ఉంటుంది. అది మనం సంపాదించుకోవాలి. అంటే దేవుని ఆశ్రయించడం అనేది మనం నేర్చుకోవాలి. రెండవది చూడండి, అక్కడ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచూ ఉన్నారు. రెండవది ఏంటంటే, మందిరము యొక్క సమృద్ధి అంటే దేవుని మందిరములో మనము ఎంతగా అంటే అంతగా సమయాన్ని, ఎంతగా అంటే అంతగా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా సమయాన్ని మనం మోకరించి కానీ, కూర్చొని కానీ, సాగిలపడి కానీ, దేవుని సన్నిధిలో నిలబడి కానీ ఆరాధించటమా, లేదా వాక్యం ధ్యానం చేయడమా, లేదా విజ్ఞాపన చెల్లించడమా, లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమా, ఎంతగా అంతగా దేవుని మందిరంలో ఉన్న వ్యక్తిలో గొప్ప కార్యాలు పని జరిగించడం ప్రారంభించబడుతూ ఉంటాయి. 100%. అక్కడ ఏమనం చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి అంటే, మందిరంలో ఏముందంటే సమృద్ధి ఉంది. మన ఇంట్లో ఏముందంటే, మన వ్యాపారంలో, ఉద్యోగంలో, మన చేతి పనిలో ఏముందంటే కొంత పనికి కొంత జీతం ఉంది. ఈ గృహంలో కూడా మనం ఎంత వండుకుంటే అంత తినగలుగుతాం. కానీ దేవుని మందిరంలో మాత్రం ఏముందంటే సమృద్ధి ఉంది. అంతే. ఇంకా అసలు అక్కడ మనము ప్రార్థించటం మన పని, పని జరిగించడం ఆయన పని అక్కడ ఉన్నది. అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పష్టంగా రాశాడు ఆయన ఏమనంటే, చూడండి అక్కడ ఆ మందిర సమృద్ధులు ఏముంది తెలుసా, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగిస్తున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగుచున్నాం. ఇప్పుడు చూడండి పని ఎలా జరుగుతుంది. ఒక ధైర్యంతో మనం ఇప్పుడు తెచ్చుకున్నాం 3 విషయాలు. ఇప్పుడు వచ్చినాక దేవుని మందిరంలోకి వచ్చాం, దేవుని కృప కిందికి వచ్చాం, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ పని ఎలా జరుగుతుంది తెలుసా. మొట్టమొదటి చూడండి, అక్కడ ఏమని ఉందంటే, ఆయన ఆనంద ప్రవాహంలోనిదంటే ఆయనలో ఉన్న ఆనందించేది ఎక్కడ అనేది స్పష్టంగా మనం చూస్తే, యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకుంటాడు. బాప్టిజం తీసుకున్నాక అతని మీద ఒక పావురం వచ్చి వ్రాలుతున్నప్పుడు ఒక స్పష్టంగా చెప్తుంటాడు, పరలోకం నుంచి తండ్రి అయిన దేవుని స్వరం స్పష్టంగా చెప్తుంటుంది ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. అంటే దేవుని ఆత్మాభిషేకం ఎవరైతే పొందుకుంటారో వారు ఆనంద ప్రవాహంలోని తడగుతూ ఉంటారు. అంతే. ఇంకా చాలామంది జీవితాలలో కొన్ని సంవత్సరం నుంచి ప్రభువుని అన్వేషించి 100 మందికి ప్రభు కోసం ప్రకటించిన వారి జీవితంలో హృదయంలో ఆనందం అనేది కనబడదు, వాళ్ళ ముఖంలో సంతోషం అనేది కనబడదు, వాళ్ళ సమాధానం కనబడదు, ప్రేమ కనబడదు. కారణం ఏంటంటే ఆ ఆనంద ప్రవాహంలోని వాళ్ళు తాగలేకపోతున్నారు. దేవుని కార్యం ఎప్పుడు జరుగుద్ది అంటే, ఆ పరిశుద్ధాత్మ ఆ ఆనంద ప్రవాహాన్ని మనం త్రాగుతూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి పూట అది త్రాగుతూ ఉండాలి. మనలో తాగుతున్నప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం ఖచ్చితంగా. ఆ పరిశుద్ధాత్మ ఆనంద ప్రవాహం అనేది మనలో ఉప్పొంగనప్పుడు, మనలో అది ఎంతగా అంటే అంతగా అది మనలో రేజ్ అవ్వనప్పుడు మనం ఏ కార్యాలు చేయలేకపోతుంటాం. మనం చాలాసార్లు పడిపోతుంటాం, చాలాసార్లు కృంగిపోతుంటాం, చాలాసార్లు మనం ఎందుకు వచ్చింది ఈ అపవాది ఇంకా మనల్ని ఇంకా మనల్ని వెంటాడుతుందని, లేదా మనం ఎందుకు జయించలేకపోతున్నామని ఒక మనం కన్ఫ్యూజన్లో పడిపోతుంటాం.
కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ యొద్ద జీవపు ఊట కూడా కలదు. ఏముందంటే ఆయన దగ్గర జీవపు ఊట కూడా ఉందండి. ఏ విషయంలో అయితే మనం ప్రార్థించి మనం ధైర్యం తెచ్చుకుంటామో అక్కడ జీవపు ఊట కూడా మనకి చాలా అంటే చాలా విజయాన్ని చేకూర్చి పెడుతుంటుంది. మూడో విషయం చూసినట్లయితే, నీ వెలుగు పొందియే మేము వెలుగుచున్నాం. దేవుని ముఖకాంతిలో ఉన్న మహిమ, ఆ వెలుగు మనపై రావాలండి. అంతే, ఇంక 100%. ఏ వ్యక్తిలో అయితే ఆయన ప్రవాహమైన ఆనంద ప్రవాహమైన పరిశుద్ధాత్మను, ఆయనలో ఉన్న జీవమును, నిత్య జీవను, పునరుత్థాన బలమును ఎవరైతే పొందుకుంటారో, మూడవది ఆయనలో ఉన్న ముఖకాంతి వెలుగు, ఆ మహిమను, ఈ మహిమ ఎవరైతే పొందుకుంటారో ఖచ్చితంగా వారి ప్రతి కార్యము జయముగా మార్చబడుతుంది. వారి ప్రతి ప్రార్థనకు జవాబు, విజయము వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఇది మనం దేవుని సన్నిధిలో స్పష్టంగా నేర్చుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇది ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే హగ్గయితో చెప్తుంటాడు. అక్కడ చక్కగా ఆ హగ్గయి గ్రంథం అంతట్లో కూడా చాలా విషయాలు, మరి ఒక బలహీనుని బలపరచడం, లేదా అసలు చేయలేని వాడితోని కూడా గొప్ప కార్యాలు చేయించడం అనేది మనం చూస్తూ ఉంటాం. లేకపోతే దేవుడు ఆ మాట చెప్పడుగా, ధైర్యం తెచ్చుకో, నేనున్నాను, నీకు తోడు, నేను నీ మధ్యలోనే ఉన్నానని చెప్తున్నాడు. కనుక ఈరోజు నుంచి మనం ఒక విశ్వాసమైన ఒక మంచి పునాది వేసుకోవాలంటే 3 విషయాలు నేర్చుకోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నా మధ్యలో ఉన్నాడు, దేవుడు నాకుతో నిబంధన చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నడూ అనాథగా విడిచిపెట్టలేదు. మనం తెలుసుకున్నప్పుడు మనలో ఈ 3 కార్యాలు జరుగుతుంటాయి. ఏంటంటే ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన అడుగుతున్నాం, నాయనా నీ ఆనంద పరిశుద్ధాత్మ ప్రవాహంలో నాలో నీకు రప్పించండి. నాయనా నీలో ఉన్న ఆ యొక్క జీవపు ఊట, మరణాన్ని గెలిచిన జీవముందే, సాతాను జయించిన జీవముందే, ప్రతి విధమైన రోగమును జయించిన జీవముందే, దురాత్మను పారద్రోలిన జీవముందే, పాపమును లయపరిచిన జీవముందే, ఆ జీవాన్ని నాలో ఉంచండి ప్రభువా. అంతేకాదు మళ్ళీ మూడోది అడుగుతున్నాడేంటి, నీ ముఖంలో ఉన్న వెలుగు మహిమ ఉందే, అది నాలో ఉంచో ప్రభువా. నిజంగా మన ప్రతి కార్యము విజయముగా మార్చబడుతుంది. అట్టి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు మనకు తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్.